గారు మాట్లాడబోయే అంశం మేధో సృజన రంగాలపై ఫాసిస్టుల దాడి, కార్పొరేట్ ప్రయోజనాలు. అసలు మేధో సృజన రంగాలపైన దాడి అనేది ఎప్పుడు మొదలైంది? ఇప్పటికిప్పుడు మొదలైందా? ఇది నిన్న మొదలైందా? చరిత్ర పొడవునా కొనసాగనున్నదా? వీటన్నిటికీ ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఈ దాడులు చరిత్రలో వేల ఏళ్లుగా కొనసాగుతున్నవి. లోకాయుతులు, చార్వాకులు అక్కడి నుంచి మొదలు పెడితే వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తూ రాస్తున్నా, పాడుతున్నా, ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా కవులు, కళాకారులు, రచయితలు, బుద్ధిజీవులపై కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పటితో ఆగిపోయేదేనా? ఎంత మాత్రము ఆగదు. రోజు రోజుకు హెచ్చుమీరుతూనే ఉన్నది. దీన్ని ఎట్లా ప్రతిఘటించాలి? మనం దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? దీనికి ప్రత్యామ్నాయంగా సాంస్కృతిక ప్రతివ్యూహాన్ని ఎట్లా రూపొందించాలి? ఇది ఆలోచించాలి మనం. దీనికోసం చరిత్రను అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాలతో మమైకం కావాలి. వాళ్ళు చేస్తున్న పోరాటం ఎవరి కోసం, దేనికోసం చేస్తున్నారు, ఇది తెలుసుకోవాలి. ఆదివాసీలు అడుగుతున్నారు, మా పైన సానుభూతి ఏమవుతుంది? ఈ యుద్ధం మాపై మాత్రమే జరగట్లేదు, ఇది దేశం మీద జరుగుతుంది యుద్ధం. ఈ దేశం మీది కాదా? ఇప్పుడు మా పైన మొదలైన యుద్ధం రేపు మీ తలుపు కూడా తట్టనుంది. మేము యుద్ధంలోనే ఉన్నాం. నిత్యం యుద్ధం చేస్తున్నాం. బతకడం కోసం యుద్ధంతో తలపడుతున్నాం. మా వీరులు రోజు రోజుకు నేల కొడుతున్నారు. అయినా యుద్ధం ఆగట్లేదు. హిందూ మతోన్మాద రాజ్యం ఫాసిస్టు రూపమెత్తింది. దీనికి దళారీ, కార్పొరేట్ మిలాఖత్ అయింది. ఈ మూడు మూకుమ్మడి దాడిగా ఏకపక్షంగా ఆదివాసీలపైన దాడులు చేస్తుంది. ఎందుకు ఈ దాడులు? అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి మధ్య భారతం అంతా ఆదివాసీల కాళ్ళ కింద. ఈ ఖనిజ సంపదను తొలుకొనిపోవడానికి, ఈ ఖనిజ సంపదను కార్పొరేట్ దళారీలకు తాకట్టు పెట్టడానికి భారత రాజ్యం చాలా ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ సంపదను కాపాడుతున్న ఆదివాసీలపై యుద్ధం చేస్తుంది. భారత జాతి ప్రజలపైన ఈ రాజ్యం యుద్ధం ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? సుప్రీంకోర్టులే వ్యాఖ్యానిస్తున్నాయి, సుప్రీంకోర్టులే తీర్పులు ఇస్తున్నాయి. ఈ రిపబ్లిక్ ప్రజల్ని చంపుకోవడం ఏం న్యాయమని, నీ దేశం బిడ్డల్ని నువ్వు చంపుకోవడం న్యాయమేనా అని కోర్టులే అడుగుతుంది. కానీ రాజ్యానికి చీమగుట్టినంత కూడా లేదు, ఉండదు. దాని అంతిమ లక్ష్యం సంపదను కాపాడుతున్న ప్రజల్ని మట్టు పెట్టడం. దీనిలో భాగంగానే ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేక దశలు కొనసాగింది. అయినా అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటున్న విప్లవోద్యమాన్ని మట్టుపెట్టడానికి రాజ్యానికి చేతగాక ఆదివాసీలోని కొంతమందిని ఏరి సల్వాజుడు అనే హంతకముడాన్ని సృష్టించింది. 90లలో ఆంధ్రప్రదేశ్లో నల్లదండు ముఠాలు, ఆపరేషన్ కోబ్రాలు, నయీం ముఠాలు ఇట్లాంటివి ఎట్లా నెలకొల్పిందో అట్లా దండకారణ్యంలో సల్వాజుడు అనే హంతక ముఠాను నెలకొల్పింది. వాళ్ళకి AK-47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి ఆదివాసీలపైనే యుద్ధానికి పంపించింది. లైసెన్స్ ఆయుధాలు ఇచ్చి ఒక గూండాయిజాన్ని ప్రోత్సహించింది. అట్లా ఆదివాసీలతోనే ఆదివాసీలను చంపించే ఒక
మారణ కాండాన్ని చేపట్టింది. అట్లా వేలాది మంది ఆదివాసీలు కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి బంధించి సజీవ దహనం చేసిన ఇక్కడ ఒక్క పత్రిక రాయదు, ఒక్క మీడియా మాట్లాడదు. నిజ నిర్ధారణకు వెళ్ళిన బృందాలపై మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసులు నమోదవుతున్నాయి. ఇట్లా దండకారణ్యంలో పాలు తాగే పసిపాప కూడా ఇవాళ రాజ్యానికి టార్గెట్ అయింది. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఆపరేషన్ ప్రగార్ మొదలైంది. రాజ్యం ఏం చెప్తున్నది? ఆపరేషన్ ప్రగార్ అంటే ఇది అంతిమ యుద్ధం అంటున్నది. ఇది భారత ప్రజలపైన భారత రాజ్యం చేస్తున్న అంతిమ యుద్ధం అని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. కానీ అంతిమ యుద్ధంలో విజేతలు ప్రజలే. అంతిమ యుద్ధం ప్రజలదే. అక్కడ ప్రజలు చెప్తున్నారు ఎప్పటికైనా గెలవాల్సింది ప్రజలే, నేల కూలాల్సింది దోపిడీ రాజ్యాలే, ప్రజల్ని హింసించే రాజ్యాలే. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మేధో సృజన రంగాలపైన ఎట్లా దాడి జరుగుతున్నది? ఈ దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, అట్టడి వర్గాల ప్రజలు సంఘటితమై తమ హక్కుల కోసం తిరుగుబాటు చేస్తే రాజ్యాలు కూలిపోతాయి. అందుకే దళితుల్ని, ఆదివాసీల్ని, మైనారిటీల్ని, అట్టడి వర్గాల ప్రజల్ని సంఘటితం కాకుండా కులాల పేరుతో, మతాల పేరుతో వాళ్ళని విభజించి పాలిస్తున్నది రాజ్యం. అట్లా రకరకాల శిబిరాలుగా మారిపోయి అసలైన యుద్ధం చేయకుండా నీడలతో యుద్ధం చేసేట్టుగా రాజ్యం చేస్తున్నది. ఇదంతా చాలా వ్యూహాత్మకంగా కొనసాగుతున్నది. విప్లవోద్యమంతో దళితులు ఏకమైతే, దళితులు కలిస్తే ఈ రాజ్యానికి గుండెల్లో గుబులు పుడుతుంది. అందుకే భీమా కోరేగావ్లో ఆ స్మృతి చిహ్నం వద్ద సమావేశమైన ఆ దళితులు చూసి ఇక్కడ మావోయిస్టులతో సంబంధాలు ఉండే మనుషులు వచ్చి వీరిని రెచ్చగొడుతున్నారు, వీరిని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి భీమా కోరేగావ్ కేసు నమోదు చేశారు. కామ్రేడ్ వరవరరావు, స్టాన్ స్వామి, టోడాలిసన్, పాండు నరోటే, చాలా మంది జర్నలిస్టులు, కవులు, రీసెర్చ్ స్కాలర్స్, రచయితలు, హక్కుల కార్యకర్తలు, అడ్వకేట్లు వీళ్ళందరినీ కేసులు నమోదు చేసి జైలు పాలు చేశారు. వాళ్ళు చేసిన నేరం ఏమిటి? ప్రజల కోసం మాట్లాడారు, ప్రజల బతుకుల్ని రాసిన, వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించేలా వాళ్ళతో కలిసి నిలబడ్డారు, వాళ్ళతో కలిసి నడిచింది. అది రాజ్యానికి కంటగిపోయింది. అట్లా చాలా మందికి అసలు కేసు ఏముంది? కేసు నిరూపణ కాదు. కేసు ఏమిటో ఆరోపణ మాత్రమే ఉంటుంది. అది ఏ కోర్టులో నిలబడని కేసు అది. అయినా కూడా సంవత్సరాల తరబడి జైలులో వేస్తుంది. నిర్దోషులుగా విడుదలైనా కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. కామ్రేడ్ వరవరరావు తన జీవితం అంతా ప్రజల కోసం మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ చేసి జైలు పాలు చేసి ఇప్పుడు బయటికి విడుదల చేసిన ముంబై దాటి బయటికి అడుగుపెట్టదని ఆంక్షలు, అడుగడుగున ఆంక్షలు. అంటే నువ్వేం మాట్లాడాలో వాళ్ళే నిర్ణయిస్తారు, నువ్వేం రాయాలో వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళ కనుసన్నల్లో లేకపోతే నువ్వు ఒక రాజుద్రోహి, నువ్వు ఒక అర్బన్ నక్సలైట్వి. ప్రజల కోసం గొంతెత్తితే నువ్వు అర్బన్ నక్సలైట్వి. ప్రజల కోసం మాట్లాడడమే అర్బన్ నక్సలిజం అయితే, రాజద్రోహం అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళం, వాళ్ళ పోరాటాలను అర్థం చేసుకునే వాళ్ళం, వాళ్ళ కోసం కలిసి నడిచే వాళ్ళం, కలిసి నినదించే వాళ్ళం. అట్లా మనమంతా వాళ్ళు చెప్తున్న అర్థంలో అర్బన్ నక్సలైట్లు, రాజద్రోహులు. కవులు, రచయితలు ఎవరి పక్షం ఉండాలి? కామ్రేడ్ వరవరరావు చెప్పినట్టు ఏ మట్టి చేతులు నిన్ను మేధావిగా మలిస్తే ఆ చేతులు కట్టిన రక్త గాయాలతో నువ్వు ఎవరిపై గేయాలు కట్టావని అడుగు అన్నాడు.
అట్లా రచయితలుగా మనమంతా ఈ ప్రజలిచ్చిన సంపదను అనుభవిస్తున్న వారు. వారు నిత్యం చెమటోడ్చి పంటలు పండించి తిండి గింజలు పండిస్తేనే మనకు బతుకు. మనకు ఆలోచనని జ్ఞానాన్ని నేర్పిన ఆ ప్రజల గురించి అక్షరం వినియోగించకపోతే మనం చరిత్రలో హంతకులుగా మిగిలిపోతాం, నేరస్తులుగా మిగిలిపోతాం. అందుకే రచయితలుగా మనమంతా బుద్ధిజీవులుగా, కళాకారులుగా, మేధావులుగా ప్రజల జీవితాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ త్యాగాన్ని చేతనైన రీతిలో రాయాలి. అట్లా రాస్తున్నందుకే ఎంతో మందిని చేరుపాలు చేస్తున్నది. అక్కడ పోస్టర్ పైన చూడండి, వాళ్ళపైన కేసులు నమోదని పాండు నరోటే, స్వామి కంచన్, చివరికి సాయిబాబా, వీళ్ళంతా రాజ్యం చేతిలో హత్యకు గురైన వాళ్ళు. నేర నిరూపణ కాకుండానే సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించి వాళ్ళు చనిపోయేలా చేసిన దుర్మార్గమైన హంతక వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా మనమంతా రాయాలి, ఆలోచించాలి, మాట్లాడాలి. ఇప్పుడు మేధో సృజన రంగాలపైన దాడి ఎట్లా కొనసాగుతున్నదంటే అది చాలా చాప కింద నీరులాగా విస్తరిస్తూ వస్తున్నది. ఈ రాజ్యం చేసే యుద్ధంతో పాటు ఈ దాడి డెమోక్రటిక్ వాయిస్ ముసుగు కలుపుకున్న కొన్ని ప్రచురణ సంస్థలు కూడా ఈ దాడిలో ప్రధాన భూమిక వహిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది యువతరం చాలా కొత్త కొత్త వ్యక్తీకరణలతో రాస్తున్నారు. తమ జీవితాన్ని, తమ పూర్వీకుల జీవితాన్ని, ఈ ప్రజల జీవితాన్ని చాలా సృజనాత్మకంగా రాస్తున్నారు. చాలా అద్భుతమైన ప్రక్రియలో రాస్తున్నారు. వీళ్ళు ఈ ప్రజల జీవితాన్ని దగ్గరగా చూసి అద్భుతమైన సృజనాత్మక వ్యక్తీకరణతో రాయడం వల్ల వీళ్ళు ప్రజలకు పోతే వాళ్ళ బతుకుని రాస్తే పాలకవర్గం దుర్మార్గాలు బయటపడతాయని చాలా కాన్షియస్ గానే కొన్ని ప్రచురణ సంస్థలు, కొందరు పబ్లిషర్లు, కొందరు పత్రికా ఎడిటర్లు ఈ సమాజం గురించి రాసే యువ రచయితల్ని చాలా కాన్షియస్ గానే దారి తప్పిస్తున్నది. దీనికోసం కథల కూటాలు ఏర్పడ్డాయి, కవిత్వ కూటాలు ఏర్పడ్డాయి. నువ్వేం రాయాలో వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వు ఒక ఖాళీ పేపర్లా వాళ్ళ ముందు నిలబడితే మన ఖాళీ పేపర్ పైన వాళ్ళే రాస్తారు. ఇప్పుడు యువతరానికి అవార్డుల ఆశ చూపిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ఆశ చూపిస్తున్నారు. యువతరం అంతా తమ కళ్ళెదుట జరుగుతున్న మారణకాండను చూసి కూడా, తమ కళ్ళెదుట పాల్గొన్న రక్తాన్ని చూసి కూడా, ఈ హత్యాకాండాలను చూసి కూడా, దళితుల పైన, మైనారిటీల పైన జరుగుతున్న దాడులను చూసి కూడా మౌనంగా ఉంటుంది. ఈ మౌనం కుట్ర. ఈ కుట్రలో వారిని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డ్రైవ్ చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల, ఈ మౌనం వహించడం వల్ల ఏమవుతున్నది? ఒక తరానికి తరమే ఆలోచించకుండా, ఈ సమాజం గురించి పట్టించుకోకుండా చాలా నిష్క్రియగా మారే ఒక పెను ప్రమాదం ఉండడం ఉన్నది. ఈ పెను ప్రమాదాన్ని మనం ముందే పసిగట్టి అసలైన రాతలేమిటో, మనం ఎటువైపు నిలబడాలో తెలుసుకోకపోతే మనం కూడా ఆ గాలికి కొట్టుకుపోయే, ప్రవాహంలో కొట్టుకుపోయే మనుషులుగా మిగిలిపోతాం. ప్రవాహానికి ఎదురీదాలి కదా.
ప్రవాహానికి ఎదురీదాలి. ఇక్కడే ఉన్నాడు స్కై బాబా. ఆయన 30 ఏళ్ళుగా మైనార్టీల కోసం రాస్తున్నాడు. మైనార్టీల తరఫున గొంతెత్తి నినదిస్తున్నాడు. ముస్లిం మైనార్టీల తరఫున ఎవరిని నొప్పించే రాత రాయకపోతే, ఎవరిని హట్ చేసే రాత రాయకపోతే నువ్వేం కవి అంటాడు ఆయన. కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నువ్వేం కవి అంటాడు. అట్లా చాలా మంది యువ కవులు ఇవాళ అవార్డుల పేరుతోటి, సినిమాల్లో వచ్చే గ్లామర్ ఫీల్డ్తోటి దారి తప్పుతున్నారు. ఇట్లాంటి దారి తప్పించే వ్యవహారం రాజ్యమే. ఇది రాజ్య ప్రాయోజిత కార్యక్రమంగా నిర్వహిస్తున్నది. మేధో సృజన రంగాలపైన దాడి హేతువాదులుగా ఉన్నందుకు, ప్రజల వైపు మాట్లాడుతున్నందుకు ఒక కల్బుర్గిని, అన్సారీని గౌరీ లంకేష్ చంపేశారు. తమిళనాడులో ఒక రచయితనైతే నేను రచయితగా తనకు తాను రద్దు చేసుకుంటున్నాను ప్రకటించేలా చేసింది. మున్గర్ అనే రచయిత నేను రాసిన రచనని డిజర్వ్ చేసుకుంటున్నానని ప్రకటించే దుస్థితికి తీసుకువచ్చింది. మొన్నటికి మొన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఒక ఆంగ్ల అనువాద ప్రచురణ పుస్తకాన్ని తమ పుస్తకాల షాపులో అమ్ముతున్న యంగ్ వేణుగోపాల్ దగ్గరికి ఒక మతోన్మాద మూక వచ్చి, నువ్వు ఈ పుస్తకం ఎందుకు అమ్ముతున్నావు అని అడిగింది. పుస్తకాలు అమ్ముకునే స్వేచ్ఛ అందరికీ ఉన్నది, అమ్ముతున్నాం. ఈ పుస్తకం రాసిన రచయితలు ఏమన్నారు, ఇది 22 ఏళ్ల క్రితమే వచ్చిన పుస్తకం అయినా కూడా కావాలని ఆ పుస్తకాల షాపుకు వచ్చి చాలా దురుసుగా ప్రవర్తించి దాని హంగామా సృష్టించి దాన్ని వీడియో తీసి హిందూ మతోన్మాద గ్రూపుల్లో షేర్ చేసి చాలా బూతుల పర్వాన్ని మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు. అట్లాగే తులసి చందుపై అదే దాడి, మెర్సీ మార్గడ్పై అదే దాడి. ప్రజల జీవితాన్ని, వర్తమాన సమాజాన్ని ప్రతిబింబిస్తూ రాస్తున్న రచయితలందరిపైన ఈ దాడి కొనసాగుతున్నది. ఈ దాడిని ఎదుర్కోవాలంటే మనమంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు నేర్పిన జ్ఞానాన్ని ఈ ప్రజల కోసమే వినియోగించు అని మావో చెప్పినట్టుగా మనమంతా ఈ ప్రజల కోసం మాట్లాడాల్సి ఉన్నది. ఇప్పుడు మేధో సృజన రంగాల పైన